Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ బాయ్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఎప్పుడు చూసినా మీరు లవ్ స్టేటస్ మీదనే చేస్తుంటారు, లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ మీద కూడా చేయండి అని చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే చాలా అమేజింగ్ ఫీలింగ్తో ఉన్న లవ్ స్టేటస్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇది లవ్ ఫెయిల్యూర్ వీడియోనే చెప్పాలంటే. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ లేదా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఇలా ఆ యొక్క లిరికల్ మీకు ఇష్టం వచ్చిన లిరికల్ పెట్టుకోవచ్చు, లేదా ఈ యొక్క లిరికల్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో అయితే అక్కడైతే పోస్ట్ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సపోజ్ నేను వచ్చేసి ఫస్ట్ నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో మీరు సెలెక్ట్ అనేది చేసుకొని సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 fingers తో ఆ యొక్క ఇమేజ్ని ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. నేనైతే ఒక 20 seconds ఇచ్చేసి టిక్ మార్క్ నడిస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ లేయర్ లాంటి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క బ్లాక్ లేయర్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ యాడ్ చేసి ఆ యొక్క లేయర్ను కొద్దిగా నేను ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి సో ఇక్కడ నేను కింద యానిమేషన్లో పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. సో వన్స్ ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఇది మనకు లవ్ ఫెయిల్యూర్కు సంబంధించిన లిరికల్ వీడియో. సో ఈ యొక్క లిరికల్ వీడియోనే కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ లిరికల్ని ఇక్కడ ఇచ్చేసి సో కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి అక్కడ ఏదైతే ఉందో ఆ యొక్క క్రియేటర్స్ నేమ్స్ని రిమూవ్ చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా నేను రొటేట్ అనేది చేంజ్ చేసుకుని సో కింద బ్లాక్ లేయర్ ఇచ్చాను కదా ఆ యొక్క లేయర్లో పెట్టేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి మీరు స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఇంకా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో అడ్జస్ట్ చేసేసి సో లిరికల్కున్న వాల్యూమ్ ఏదవుతుందో నేను మ్యూట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి, లిరికల్ యానిమేటెడ్ మనకు ఈ లెవెల్లో మనకు ప్లే అవుతుంది. ఓకే, సో మన యొక్క ఫొటోస్ లిరికల్ వచ్చేసాయి. లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క టెంప్లెట్ని అయితే ఇక్కడ యాడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో టెంప్లెట్ అయితే చాలా అమేజింగ్ ఉంటుంది. సో ఇక్కడ టెంప్లెట్ యాడ్ ఇచ్చే ముందు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. సో రొటేట్ మిర్రరింగ్లోకి వెళ్ళి కొద్దిగా మీరు రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మనకు సైడ్కు పైకి స్క్రోల్ అప్లు ఉంటాయి. సో ఈ లెవెల్లో మీరు రొటేట్ అనేది చేంజ్ చేసి అదే ఏదైతుందో రొటేట్లో మనకి ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నా. ఓకే, మ్యూట్ చేసి లాస్ట్ ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు దాంతో పాటు కలిపి ఇంకొకటి మీకు బార్డర్ ఇమేజ్ కూడా ఇస్తాను, ఇది కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి మనకు బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఇదే బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసేసి టిక్ మార్క్తో ఇవ్వండి. సో ఇప్పుడు ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్ యానిమేషన్ అండ్ ఆ యొక్క టెంప్లెట్ మన యొక్క ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్
ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.